పాలు ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నాయి. రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటన అందరినీ కలిచివేసింది. ఒకే వ్యక్తి సరఫరా చేసిన పాలు తాగి కొందరు ప్రాణాలు కోల్పోవడం, పలువురు కిడ్నీ సమస్యలతో హాస్పిటల్ పాలవ్వడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజలు స్వచ్ఛమైన పాలు తాగాలంటేనే ప్రస్తుతం భయపడిపోతున్నారు. మాల్టో డెక్స్ట్రిన్, యూరియా, డిటర్జెంట్ వంటి ప్రమాదకరమైన పదార్థాలతో పాలను కల్తీ చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కొందరు కల్తీ కేటుగాళ్లు. ఈ కల్తీ పాలు తాగితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మనం ప్రతిరోజు తాగే పాలు అసలు స్వచ్ఛమైనవేనా? మన బిడ్డలు తాగే అమృతమైన ఆ పాలు రైతులు ఎలా సేకరిస్తారు? తల్లి లాంటి గోమాతను ఏ విధంగా నిత్యం పోషిస్తున్నారు? గోవుల ద్వారా పాల సేకరణ ఎలా చేస్తారు? పాలు మనం కొనుగోలు చేసిన తరువాత ఇంట్లోనే ఎలా పరిరక్షించుకోవాలి? పాడి పరిశ్రమకు నిలయమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కల్తీ పాల గురించి రైతులు ఏమనుకుంటున్నారు? నిపుణులు ఏం సలహాలు ఇస్తున్నారు? ఐ న్యూస్ తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మనం కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, స్వచ్ఛమైన పాలు మన తల్లి దగ్గర నుంచే వస్తాయి. దాని తర్వాత మన ఆవుల నుంచి, అంటే పాడి పరిశ్రమ పైన ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. ఆ ఆవుల నుంచి వచ్చేటటువంటి పాలపైనే మనం నిత్యం జీవిస్తూ ఉంటాం. వాటినే తాగి మనం కావచ్చు, మన బిడ్డలు కావచ్చు బతుకుతూ ఉంటాం. అలాంటిది ఇవాళ ఆ పాలు కూడా కలుషితం అయిపోతున్నాయి, కల్తీ అయిపోతున్నాయి. అవడానికి గల కారణాలేంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకప్పుడు పాలల్లో కల్తీ అంటే నీళ్లు మాత్రమే కల్తీ చేసేవాళ్ళు. అలాంటిది ఇవాళ పాలల్లో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు, రకరకాల పదార్థాలు కలుపుతున్నారు, అదేవిధంగానే పొడులు కలుపుతున్నారు, ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలుపుతున్నారు. ఇంత దుర్మార్గంగా జరుగుతుంది. మరి అవే కాకుండా అంటే రైతులకు సంబంధించి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం కొన్ని ప్రాంతాల్లో చూసాం, రాజమండ్రి వద్ద కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిపైన ఇప్పటికే కూడా ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది. అయితే చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ పైన ఇక్కడ ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. దాదాపుగా 20 లక్షలకు పైగా కూడా ప్రతిరోజు కూడా పాడి పరిశ్రమ నుంచి కూడా పాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి కల్తీ జరుగుతుంది. వాటిపైన కూడా గతంలో ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మరి రైతులు రాత్రింబవులు కష్టపడుతున్నారు. ఆ రైతులు ఏ విధంగా ఆ పాల సేకరణ చేస్తారు, వాటిని ఏ విధంగా పట్టణాలకు తరలించి అక్కడ ప్రజలకు అమ్ముతూ ఉంటారు. స్వచ్ఛమైన పాలు ఇవాళ రసాయనాలతో కూడినటువంటి పాలుగా ఎందుకు తయారవుతున్నాయి? మరి రైతులకు సంబంధించిన కష్టం ఏంటి? రైతులు పాల సేకరణ ఏ విధంగా చేస్తూ ఉంటారు? ఆవులకు సంబంధించి కావచ్చు, గేదెలకు సంబంధించి కావచ్చు, వాటిని ఉత్పత్తి చేసే సందర్భంలో ఎటువంటి మెలకువలు తీసుకుంటూ ఉంటారు? రాత్రింబవులు, ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఆ పాల సేకరణ చేస్తారు. ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా ఆ పాల సేకరణ అనేది ఆవుల నుంచి కూడా సేకరణ జరుగుతూ ఉంటుంది. మరి మనం తిరుపతిలో ఉన్న తిరుపతి సమీపంలోని పేరూరు వద్ద మన ప్రస్తుతానికి రావడం జరిగింది. ఈ గ్రామంలోకి వెళ్దాం, కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ పాల సేకరణ ఏ విధంగా చేస్తూ ఉంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, ఇక్కడి నుంచి కూడా తిరుపతికి తీసుకువెళ్ళి వీళ్ళందరూ కూడా అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ పొట్ట కొట్టే విధంగా కూడా ఇవాళ రసాయనాలతో కూడినటువంటి కొంతమంది ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ పాల సేకరణ చేస్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద వెళ్దాం, మరి గ్రామంలోకి వెళ్ళి పాల సేకరణ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు పాడి రైతుల కష్టం అది వర్ణనాతీతం. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా వాటిని, అంటే ఆవుల్ని కావచ్చు లేదంటే గేదె, వీటన్నిటిని కూడా సంరక్షణ అనేది, ఆ పాల సేకరణ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. మనం ప్రస్తుతానికి పేరూరులో రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, అంటే స్వచ్ఛమైనటువంటి పాలంటే ఈ రకంగానే సేకరణ చేస్తారు. చాలా అద్భుతం, ఒక అమృతంలాగా ఈ పాలు ఉంటాయి. ఆవుల నుంచి కూడా ఆ పాల సేకరణ చేసే సందర్భంలో చాలా అద్భుతంగా, చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుని రైతులు ఈ రకంగా పాల సేకరణ చేస్తారు. చూడండి ఎంత చక్కగా పాల సేకరణ జరుగుతుందో. నిజంగా చెప్పాలి, ఇవి స్వచ్ఛమైనటువంటి పాలు. ఇవాళ ఏదైతే కలియుగం మారుతున్న కొద్దీ కూడా కాలానుగుణంగా రసాయనాలతో కూడినటువంటి సంబంధించినటువంటి పాలు కావచ్చు, రకరకాలుగా భయాందోళన కలిగించే అంశంగానే మనం చెప్పొచ్చు. ఇవాళ మనం చూస్తున్నట్లయితే కానీ ఇలాంటిదే స్వచ్ఛమైన పాలు. ఈ పాలనే మనం కావచ్చు, మన బిడ్డలు కావచ్చు తాగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే జీవితంలో మనం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎన్నో రకాల ఆహార అలవాట్లలో భాగంగా మనం తింటూ ఉంటాం. కానీ మన తల్లి తర్వాత మనకు పాలు
స్వచ్ఛంగా రావాలంటే గోమాత నుంచే ఈ రకంగా సేకరణ చేస్తారు. ఈ పాలు తాగితేనే మనం కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే మానవుడిగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు. కానీ ఇవాళ రకరకాల రసాయనాలు, రకరకాల పొడులతో కూడినటువంటి కెమికల్స్ ఇట్లా రకరకాలుగా చేస్తూ వస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. అంటే గతంలో పాలల్లో కల్తీ అంటే కేవలం నీళ్లు మాత్రమే కలిపేవారు కొన్ని చోట్ల. అలాంటిది ఇవాళ చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అందువల్లనే స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పాల సేకరణ, ఆ కష్టం సంబంధించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, లేదంటే అంత కష్టపడి పల్లెల నుంచి పట్టణాలకు కానీ ఇలాంటి ప్రాంతాల్లో వచ్చి అక్కడ దాన్ని అంటే పట్టణాల్లో స్థానిక ప్రజలకి స్వచ్ఛమైన పాలు ఇవ్వాలని ఎంతోమంది రైతులు ఆశపడుతూ ఉంటారు. వాళ్ళకు ఎందుకంటే అదే వాళ్ళకి సగం పుణ్యంగా వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. గోమాతని ఇంటి వద్ద ఏ విధంగా సంరక్షణ చేసుకుంటారో వాళ్ళ బిడ్డలని కన్నా ఎక్కువగా వాటిని ప్రేమించి దాన్ని ఏ రకంగా సంరక్షణ ఎందుకంటే వాళ్ళకి జీవనాధారమే గోమాత. ఆ పాల సేకరణ ద్వారానే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. బిడ్డలను కావచ్చు అందరినీ కూడా పోషించుకుంటూ ఉంటారు. చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా ఆ గోమాత నుంచి పాలు సేకరణ వస్తుందో. ఈ పాలు తాగితేనే ఎంతో ఆరోగ్యకరం. దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఎటువంటిది ఉండదు. కేవలం ఆవు నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి పాలు. ఈ పాలు చూడండి చాలా అసలు చెప్తే అసలు మాటలతో చెప్పలేని పరిస్థితి. ఒకసారి రైతులతో కూడా మనం మాట్లాడదాం. సార్ ఎట్లా చూడండి ఎంత అమృతంలాగా ఉన్నాయి పాలు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా బాధ కల్పిస్తుంది కొన్ని ప్రాంతాలు. అవును సార్, మేము దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా కూడా ఈ పాల వ్యాపారం అయితే ఎంచుకున్నాము. మా కుటుంబానికి ఇది ప్రధాన జీవనాధారంగా కూడా ఉంది. అయితే మేము సేకరించినటువంటి పాలని మా విలేజ్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా హెరిటేజ్ డైరీకి కావచ్చు, అంతేకాకుండా తిరుపతిలో నా సన్నిహితులకు కావాల్సిన వారికంతా కూడా ఈ యొక్క పాలు విక్రయం చేస్తాము. మేము దాదాపు ఒక 5 ఎకర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ను లీజుగా తీసుకొని అక్కడ సూపర్ నేపియర్ గ్యాస్ గడ్డి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా పండిస్తాము. అటు తర్వాత ఈ పాల సేకరణకు సంబంధించినటువంటి ఈ పశుపోషకాలు ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి దానా ఏదైతే ఉందో, ప్రోటీన్స్ కలిగినటువంటిది, ఆ దానానే ఇస్తాము. ఎటువంటి పాలల్లో కల్తీ లేకుండా పూర్తి స్థాయిలో మా కస్టమర్లకు అయితే అందరికీ అందించేటువంటి వ్యవహారం కొనసాగుతుంది సార్. గత 5 సంవత్సరాలుగా ఇవే మా కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా కూడా మేము ఎంచుకుంటున్నాం సార్. సార్ మామూలుగా అంటే మీకు ఇక్కడ చాలామంది మేము చుట్టుపక్కల చూసాం, చాలామంది పాలు సేకరణ చాలా అద్భుతంగా. మనకు చిత్తూరు జిల్లాలో దాదాపుగా 20 లక్షలకు పైగా కూడా పాల సేకరణ పైన ఆధారపడి ఉన్నారు. గతంలో ఎందుకంటే రాయలసీమ జిల్లాలో మన చిత్తూరు జిల్లా కరువు ప్రాంతం కాబట్టి గతంలో ఇప్పుడు ప్రస్తుతంలో ముఖ్యమంత్రి గారే అంటే డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేసి పాల సేకరణ చేయాలి, తద్వారా రైతులను ఆదుకోవాలి. వాళ్ళ కష్టం మీలాంటి వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాలకు తీసుకొని వచ్చి పాలన్నింటినీ కూడా అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, చాలామంది చేస్తూ ఉన్నారు. అలాంటిది ఇవాళ కల్తీకి సంబంధించినటువంటి పాలు ఆందోళన కలిగించే అంశం. మన తల్లి తర్వాత గోమాత నుంచే మనం పాలు చాలా అమృతంలాగా మనం స్వీకరిస్తాం. ఎట్లా చూడాలి, ఎట్లా ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఈ యొక్క పేపర్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, విపరీతమైనటువంటి పాలు కల్తీ ఉన్నది. చాలామంది కల్తీ పాలు తాగడం వల్ల కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా మృత్యువాత పడుతున్నారు అనేటువంటి పెద్ద పెద్ద కథనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పాలు కుటుంబాలని పోషిస్తాయి, ఒక ఆవు ఇంటి దగ్గర ఉంటే కుటుంబం పోషిస్తుంది అనేటువంటి నానుడిని పూర్తిగా కూడా ఇప్పుడు కాలరాసేటువంటి పరిస్థితులకైతే వెళ్ళిపోయినారు. పాలల్లో పామాయిల్ అని రకరకాల కెమికల్స్ కలిపి ఆ పాలను కృత్రిమంగా తయారు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. దీని మీద ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని దీని మీద ఒక డ్రైవ్ లాంటిది చేస్తే మాలాంటి రైతులందరికీ కూడా చెడ్డ పేరు రాకుండా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మంచి పాలు యొక్క ప్రజలకు కావచ్చు, నాణ్యమైనటువంటి పాలు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తాం. మామూలుగా అంటే ఒక్కొక్క లీటరు మీరు ఇక్కడ నుంచి పాల సేకరణ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా చేశారు, అక్కడ చూసాం మేము నీట్గా. ఇక్కడ నుంచి పట్టణ ప్రాంతాలు తీసుకొచ్చే సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గిట్టుబాటు అవుతుందా సార్? అంటే ఉదయం సాయంత్రం 2 పూటలా వీటికి ఆహారం కానీ మీ బిడ్డలతో పాటు వాటిని సమానంగా మీరు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి వాటిని క్లీనింగ్ చేయడం కానీ
అన్ని రకాలుగా మనం మన బిడ్డకి ఏ విధంగా సపర్యాలు మనం చేస్తూ ఉంటాం అన్నీ కూడా గోమాతకు మనం చేస్తాం. అదొక మనకు పుణ్యమే అనుకోవాలి నిజంగా అలాంటివన్నీ కూడా. బట్ మనకు ఆధారంగా ఉన్నటువంటికి సంబంధించి గిట్టుబాటు అవుతుందా, ఎట్లా ఉంటుంది సహజంగా? ఇదండి వాస్తవంగా చాలా ఈజీగా ఇవాళ రసాయనాలకు సంబంధించిన కెమికల్స్తో కలిపేసి పాలు అమ్మేస్తున్నారు, కోట్లు కోట్లు దోచేసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా కల్తీ పాలు అంటే గతంలో మనం కానీ చిన్నప్పటిలో మన పెద్దలు కూడా చెప్తుంటారు, నీళ్లు మాత్రం ఏదో కొద్దిగా కలిపేవాళ్ళు. అలాంటిది ఇవాళ చాలా దారుణంగా ఈ కెమికల్స్ కలిపేస్తున్నారు. అవునండి. ఇప్పుడు మేము తెల్లవారితో 4:30కు లేసి వాటికి మా సొంత బిడ్డల్లాగా కూడా వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అపురూపంగా కూడా చూసుకుంటాము. ఈ పాల సేకరణ తీసేటువంటిది అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఇది. దీనికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాటికి నిత్యం కూడా మనం ఎంత సౌకర్యం చేస్తే అంత మేరకు కూడా పాలు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ క్రమంలో మేము తీసుకున్నటువంటి ఈ పాలని అతి జాగ్రత్తగా కూడా మా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు, అదేవిధంగా మా పక్కన ఉన్నటువంటి తిరుపతి ఒక 5-6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా పాలు ఇస్తూ ఉంటాము. ప్రస్తుతం మేమైతే 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయించేటువంటి పరిస్థితి ఉంది. కానీ అది కూడా ఏమాత్రం కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి కాదు. అన్ని వస్తువుల మీద కావచ్చు, ప్రభుత్వం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ప్రతి ఒక్క వస్తువుల మీద కావచ్చు, నిత్యావసర వస్తువుల మీద కావచ్చు, అన్నిటికీ కూడా విపరీతమైనటువంటి రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక పాల రైతుకు మట్టుకు పూర్తిగా అంటే ఏ రకమైనటువంటి ఆదరణ లేకుండా నిత్యం కూడా ఆవుల దగ్గర కష్టపడి పని లేసేటువంటి పరిస్థితే కానీ అనుకున్నటువంటి గిట్టుబాటు ధర ఏమాత్రం కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడలేదు. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఈ పాల రైతులకు ఇచ్చేటువంటి రేటును పూర్తిగా పెంచితే బాగుంటుందనేటువంటిది ఒక ఆశాభావం అయితే ఉందండి. సో మొత్తం మీద చూడండి, చక్కగా మనం చూస్తే ఆవు దగ్గర బిడ్డ తల్లి పాలు కూడా ఏ విధంగా తాగుతుందో అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పాలు. ఈ పాల సేకరణ చాలా కష్టతరంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ స్థానిక రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఈ పాల సేకరణ చేస్తూ ఉంటారు. సో ఇలాంటిదే స్వచ్ఛమైన పాలు. కానీ ఇవాళ డబ్బుల కోసం లేదంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి రైతులు కూడా కాస్త ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నియంత్రణ లేకపోతే ఇలాంటి పాల రైతులకు సంబంధించి వాళ్ళకు మనుగడే కష్టమయ్యే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు భవిష్యత్తులో ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిని ఈ రసాయనాలకు సంబంధించినటువంటి పాలని గుర్తించాలన్నా కూడా చాలా కష్టతరంగా మారిపోతుంది రోజు రోజుకు కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద రైతులకు సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ పాల సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఎట్లా చేస్తారు ఏంటనే దానిపైన వాళ్ళ కష్టం కూడా మనం ఐన్ఎస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు. సో ఈ కల్తీ పాలు ఏ విధంగా చేస్తారు, కల్తీ పాల వల్ల ప్రజల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది, అదేవిధంగానే దీనికి సంబంధించి ఇంకా కూడా కొంతమంది నిపుణులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు స్వచ్ఛమైనటువంటి పాలు సేకరణ ఏ రకంగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం చూస్తున్నట్లయితే మన వీడియో జర్నలిస్ట్ రాజేష్ కూడా ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గోమాత నుంచి ఏ రకంగా పాలు సేకరణ చేస్తున్నారో ఒకసారి మనం చూడొచ్చు. మనం ఒకసారి అక్కతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఎట్లా దీన్ని చేస్తారు, అంటే పాలు సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఎట్లా మీరు కష్టపడతారు చెప్పండి. అంటే పొద్దున్న 4కి లేస్తామండి. లేచి ఇంకా బిడ్డలతో సమానం ఇవి కానీ చూసుకొని పాలు పిండి, మాకు చిన్నపిల్లల వాళ్ళే ఎక్కువగా తీసుకెళ్తారు పాలు. ఒక రోజుకి వచ్చి 30 మంది వరకు పోస్తామండి, పొద్దున సాయంకాలం 2 పూట్ల కలిపి. కానీ దానాలు అవి ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు. అవి తగ్గించి పాల రేట్లు పెంచితే మాకు ఇంకా బాగుంటుంది. ఆవు అంటే ఈనిన తర్వాత మొదటి నుంచి ఎన్ని నెలల వరకు పాలు ఇస్తూ ఉంటాయి, ఎన్ని లీటర్లు ఇస్తాయి రోజుకి? అంటే మనం పెట్టే దానా బట్టి మేపు బట్టి ఇస్తాయి. 5 నుంచి 10 లోపల ఇస్తాయి. గిడ్డి బాగా వేసి దానాలు పెట్టినామంటే బాగా దండిగా వేస్తాయి పాలు. లీజుకి తీసుకున్నామండి మేము, ల్యాండ్ తీసేసుకున్నాం. దాంట్లో సూపర్ నేపర్ వేసేసాను, అవి పోసి వేస్తాం. తీసుకుంటాం, హెరిటేజ్ తీసుకుంటాం. అదే పెడతాం. మళ్ళీ వచ్చి గోధుమ పొట్టు
3 పూట్ల పెడతాం. మామూలుగా మనం పొద్దున, మధ్యాహ్నం, తీసుకెళ్ళి అమ్మితే మనకి ఏమైనా గిట్టుబాటు ఉంటుందా, లేదంటే డైరీలకి వేస్తే గిట్టుబాటు ఉంటుంది? డైరీకి ఒక 35 నుంచి 40 లోపల పడుతుంది. మనం బయట తీసుకెళ్ళి ఇస్తేనే మనకి మంచిది. మాకు ఇంటి దగ్గరే వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఆవుల్ని మీరు ఇంత కష్టపడుతున్నారు, ఈ విధంగా పాలు సేకరణ చేస్తున్నారు, ఎట్లా వాటిని అవి అందరికీ రాదు కదా సార్, అట్లా అదృష్టం గోవులకి సేవ చేసేది. మాకు దేవుడు మాకు ఇచ్చినాడు, మేము చేస్తున్నాం. కానీ మాకు అవి ద్రోహం చేయలే, మేము వాటి వల్లే బతుకుతున్నాం. అందరికీ రాదు కదా అదృష్టం. ఎన్ని ఉన్నాయక మీరు ఇక్కడ ఆవులు? ప్రస్తుతానికి 5 ఉన్నాయి. ఇక్కడ మాత్రం 3 ఉండే, పొలం దగ్గర ఒక 2 ఉన్నాయి. చూసారు కదా, మనం చూస్తే అక్క చాలా బాగా చెప్పారు. వాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా మనం చూస్తామో అదే స్థాయిలోని వీటన్నిటిని కూడా సంరక్షణ చేస్తాము. ఇదొక మాకు పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. ఏదో ఆదాయం కోసమో లేదంటే ఇంకో దాని గురించి కాదు, కానీ మేము కష్టపడేది మా బిడ్డల్ని ఏ విధంగా పెంచుకుంటామో మా కుటుంబాన్ని ఇవి కాపాడుతున్నాయి కాబట్టి గోమాతలు మేము కాపాడుకుంటున్నామంటున్నారు. చూడండి, ఆ పాలకు సంబంధించి సేకరణ చేసే సందర్భంలో వాటిని కొలుచుకొని అంటే బయట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా నీట్గా, ఇది స్వచ్ఛమైన పాలు. చూడండి, స్వచ్ఛమైన పాలు అంటే ఆడ పిండిని వెంటనే దీంట్లో పోస్తుంటే కూడా మొత్తం బురుగు వచ్చి నీట్గా ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి కెమికల్స్కి సంబంధించినట్టు చూస్తే చాలా ఆందోళన కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఐన్యూస్ ద్వారా ప్రజలకు కావచ్చు, అదేవిధంగానే అందరికీ కూడా పాల సేకరణ ఏ విధంగా చేస్తారు, స్వచ్ఛమైన పాలు ఏ విధంగా ఉంటాయో వాటిని చూపించే ప్రయత్నంలో భాగంగానే తిరుపతి సమీపంలోని ఈ పేరూరు గ్రామానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది ఏంటి, ఈ రసాయనాలకు సంబంధించినట్టు కెమికల్స్ వల్ల ప్రజలకు సంబంధించి ప్రాణాలు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నాయి, వాటిన్నిటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వచ్ఛంగా పాలు మనం తీసుకుంటున్నాము, స్వచ్ఛంగా పాలు మనం తాగుతున్నాము మనం అందరూ అనుకుంటున్నారు. కానీ బట్ ఇప్పటి వరకు కూడా మనం తాగుతున్న అంటే చాలా ప్రాంతాల్లో తాగుతున్న పాలన్నీ కూడా కల్తీయే జరుగుతుంది. దానివల్లనే ఎప్పుడూ లేని విధంగా కూడా రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్నటువంటి కల్తీ పాలకు సంబంధించి కావచ్చు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరణాలు కావచ్చు, చాలా దారుణంగా ఉన్నాయి, కలిచివేస్తున్నాయి. కనీసం స్వచ్ఛమైనటువంటి గాలిలాగా, స్వచ్ఛమైనటువంటి పాలలాగా ఇప్పుడు దొరకడం లేదనేది ఆరోపణలు వస్తున్నాయి. చాలా బాధ కలిగిస్తుంది. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి కొంతమంది నిందితులు ఉన్నారు. సో మొత్తం మీద ప్రభుత్వం అయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటుంది. కానీ మరి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి, మరి ఇప్పటి వరకు కూడా ఎవరికి అంటే తెలియనటువంటి అంటే ఈ పాలకు సంబంధించి ఎందుకు కల్తీ జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఎందుకు నివారించలేకపోతున్నాం, ఎప్పుడూ లేని విధంగా గతంలో పాలలో సహజంగా నీళ్లు కలుపుతూ ఉంటారు, కానీ ఇవాళ రసాయనాలు, ప్రమాదకరమైనటువంటి యూరియా అని ఇట్లా రకరకాల పదార్థాలు కలుపుతున్న తరుణంలో దానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకున్నాం. సార్ మనతో ఉన్నారు, ఎస్వి వెటర్నరీ డైరీ టెక్నాలజీ కళాశాలకు సంబంధించి ప్రిన్సిపాల్ డాక్టర్ గంగరాజు గారు. సార్ ఏంటి చాలా బాధ కలిగిస్తుంది అంటే ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా మేము చేస్తాం, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. అంటే ఫుడ్లో రకరకాల కల్తీ జరుగుతుందని, పలానా చోట ఫుడ్ పాయిజన్ జరిగిందని, ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ పాలల్లో కూడా ఇంత దుర్మార్గంగా రసాయనాలు కలిపినటువంటి పాలు ప్రజలకు పంచడం, అందులో చాలామంది చనిపోతున్నారు. యూరియా అని ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ అని కలుపుతున్నారు. ఎట్లా చూడాలి, ఎందుకు అంటే దీన్ని ఒక అవేర్నెస్గా అట్లా కాకుండా ఏమేమి జరుగుతూ ఉంటాయి సహజంగా ఇట్లా పాలలో జరుగుతున్నట్టు పరిణామాలు? నమస్కారం అండి. ముఖ్యంగా మనము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు కానీ పరిశీలించినట్లయితే చాలా బాధాకరమైన దుర్ఘటనలు జరగడాన్ని మనము చూస్తున్నాము. మనము కల్తీ అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే కాదేది కల్తీకి అనర్హమైన చందంగా ప్రతి ఒక్క వస్తువులోనూ, ప్రతి ఒక్క ఆహార పదార్థంలోనూ ఈ కల్తీలు అనేది నిత్యకృత్యంగా మనము గమనించడం జరుగుతున్నది. ఇక్కడ బాధపడాల్సిన అంశం ఏదైతే ఉంది అంటే, మిగతా ఆహార పదార్థాల కన్నా పాలని కల్తీ చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇది ఎందుచేతనంటే, ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే 1960 దశకంలో పాలు అనేది కొరత ఉన్నది. మనం ఆ కొరతని
అధిగమించడానికి అనేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ శాస్త్రీయ అవగాహన లేదా సహకారంతో పాల ఉత్పత్తి నేడు భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రం చూసినట్లయితే ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ సమృద్ధిగా లభిస్తూ మనకు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి తరుణంలో తలసరి వినియోగము కూడా మనకు రాష్ట్ర సగటు ఉన్నదానికన్నా కూడా నిర్దేశించిన దానికన్నా ఎక్కువ కూడా మనకు లభిస్తున్నా కూడా ఈ కల్తీ జరుగుతున్నదంటే ఇది చాలా బాధాకరమైన సంఘటన. ముఖ్యంగా కల్తీ విషయంలో, పాలలో కల్తీ విషయంగా చూసుకున్నట్లయితే ఇది ఆవు దగ్గర కల్తీ జరిగేదానికి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఆవులు అనారోగ్యానికి గురైనప్పుడు పాలు కూడా దాంట్లో చెడిపోవడానికి అవకాశం ఉంది. పొదుగులో కూడా మనకు మార్పులు గమనించవచ్చు. పాల రంగు, రుచి, వాసన కూడా మారిపోతుంది. కాబట్టి రైతు దగ్గరే పాలు చెడిపోయినప్పుడు దాన్ని ఎవరు కూడా కొనుగోలు చేయరు. కాబట్టి ఒకసారి రైతు నుంచి ఉత్పత్తి చేయబడిన పాలని ఎవరైతే కొనుక్కుంటారో, కొనుక్కున్న తర్వాత వ్యాపార రీత్యా లాభాలు సంపాదించడం కోసం రకరకాలైనటువంటి కల్తీ ప్రయోగాలు చేసి ధనార్జన కోసమే ఈ కల్తీ చేస్తున్నట్టుగా మనము భావించాలి. సహజంగా అంటే మనం దీన్ని అవేర్నెస్గా లేకపోయినా పాలు ఇప్పుడు చాలా భయపడిపోతున్నారు. పాల ప్యాకెట్ కొనాలన్నా భయమే. లేదంటే ఎవరైనా సరే పల్లెల్లో నుంచి, ఇప్పుడు మనకు ఉదాహరణ తిరుపతికి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి కూడా తీసుకొని వచ్చి కూడా అమ్ముతూ ఉంటారు మామూలుగా చిన్న చిన్న రైతులు. వాళ్ళు కూడా దీనికి సంబంధించి అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే దీని మీద ఆధారపడే రైతులు ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఎఫెక్ట్ దీనివల్ల అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే భయపడుతున్నారు. ప్యాకెట్స్ అంటే మంచి బ్రాండెడ్ ఉన్న ప్యాకెట్స్ని కూడా రకరకాల యూరియా కలిపి ఆ ప్యాకెట్స్ని కూడా అమ్మేస్తున్నారు. ఎట్లా గుర్తించాలి అసలు? ఎట్లా పాలు ఇప్పటి వరకు కూడా మనం అన్ని వస్తువులను మనం గుర్తించగలుగుతాం, ఏదో చేస్తున్నాం ఇంకా తప్పదని తినేస్తూ ఉన్నారు, కలర్లు, పొళ్ళని, ఇలాంటి రకరకాలుగా. మరి ఎట్లా దీన్ని కనీసం కొన్ని ఎట్లా చేయాలి సార్, దీన్ని కనిపెట్టాలి? ఇప్పుడు పాలని గాన మనం చూసినట్లయితే పాలల్లో సహజంగా మనకు 87% వరకు నీటిని కలిగి ఉంటుంది. మిగతా అదంతా కూడా మనకు ఘన పదార్థాలు కలిగి ఉంటుంది. దాన్నే మనము ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్గా చెప్పడం జరుగుతున్నది. ఈ నీటిని గాన కల్తీ చేసినప్పుడు ఈ యొక్క ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ యొక్క ఆ సాంద్రత అనేది తగ్గిపోద్ది మనకు. కాబట్టి నీటిని కలిపినప్పుడు దాన్ని సులభంగా గుర్తించవచ్చు. కానీ నీటిని కలపడం వల్ల మనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా వస్తున్నాయంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది వాళ్ళు కలిపే నీటిలో యొక్క క్వాలిటీని బట్టి మనము అంచనా వేయచ్చు. సహజంగా పాలల్లో నీళ్ళు కలపడం అంటే మంచి నీళ్ళు కలిపి తాగే నీళ్ళు కలిపినప్పుడు ఇబ్బంది లేదు. కానీ మనము కొంచెము క్వాలిటీ పరంగా మైక్రోబియల్ కంటామినేషన్ ఉన్న నీటిని కలిపినట్లయితే పాలల్లో కలిపిన తర్వాత దాని మూలకంగా కూడా మనకు వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్క సందర్భంలో ప్రాణాంతకమైన వ్యాధులు రావడం కొంచెము తక్కువే అని చెప్పాలి. కాకపోతే ఈ అందుబాటులో లేనిటువంటి సమయాల్లో వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో కన్నా నీటిని కలిపితే దానివల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. దానివల్ల వ్యాధులు గురి కాబడినప్పుడు మరణాల శాతం కూడా ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంది. ఇకపోతే అన్నిటికన్నా తక్కువ ధరలో కల్తీ చేయడానికి ఉపయోగించే వస్తువు నీళ్లు. కాబట్టి ఈ నీటిని సహజంగా వాడినప్పుడు మనం దాన్ని గుర్తించడం కూడా చాలా సులభంగా ఉంటుంది. దీన్ని లాక్టోమీటర్ అనే పరికరం ద్వారా మనము పాలల్లో నీళ్ళని గుర్తించవచ్చు. అక్కడ 0 నుంచి 30 వరకు పాయింట్లు రీడింగ్ ఉంటుంది. ఆ రీడింగ్ వచ్చిందే మనము చూసినట్లయితే పూర్తిగా నీళ్ళలో మునిగినప్పుడు వచ్చిందే మనకు 0 పాయింట్ దగ్గర అది చూపిస్తుంది. మనము స్వచ్ఛమైన పాలను చూసినప్పుడు 30 పాయింట్ దగ్గర ఉంటుంది. ఇది మనము అందరూ వాడాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే దీన్ని టెస్ట్ చేసేటప్పుడు పాల యొక్క నీటి చుక్కని నల్లని రంగు ఉన్న వస్తువు పైన వేసినట్లయితే పాలు పలచగా ఉన్నప్పుడైతే ఈ విస్తారంగా డ్రాపు స్ప్రెడ్ అయి ఉంటుంది. అదే చిక్కని పాలు అయితే వేసిన దగ్గరే ఒక డ్రాప్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నీళ్లు కలిసిందా లేదని కూడా ఈజీగా గుర్తించవచ్చు. ఒక నీటి చుక్కని నల్లని వస్తువు పైన ఒక చుక్క వేసినట్లయితే పలుచని పాలేమో స్ప్రెడ్ అవుద్ది, చిక్కని పాలేమో ముద్దగా ఒక దగ్గరే ఉంటుంది అన్నమాట, చిక్కగా ఒక దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి చిక్కదనాన్ని మనం అంచనా వేయచ్చు. ఇక రెండోది ఏమంటే ఈ నీటిని కలిపిన తర్వాత 1 లీటర్ పాలకి 1 లీటర్ నీళ్ళని కలిపిన తర్వాత వాళ్ళు సులభంగా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదివరకు పాత తరం వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు. ఇప్పుడు నేటి తరం ఏమైనారంటే ఈ పాలని మనము వ్యాపార రీతిలో బాగా పికప్ అయింది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పాలను సేకరించి ఈ పట్టణాల్లో విరివిగా వ్యాపారం చేస్తున్నారు. ఫైనల్గా మామూలుగా మనము అంటే
ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే సిటీల్లో చిక్కగా పాలు ఉండాలి, చిక్కన టీ తాగాలి, లేదంటే మనం పలానా చోటుకి వెళ్తే ఏందబ్బా మీ దగ్గర టీ చాలా పల్స్గా ఉంది ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. చిక్కటి పాలు చిక్కటి టీ తాగాలని, కాఫీ తాగాలని చాలా చోట్ల దానికి తగ్గట్టుగా రేట్లు కూడా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఒక భయం అనేది వస్తుంది. అంటే నిజంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? మామూలుగా మీరు అన్నట్టు ఇందాక చెప్తూ మంచి పాలు, స్వచ్ఛమైన పాలు ఆవు దగ్గర నుంచి వచ్చిన పాలు మనం నోట్లో నాలుక పైన వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది, అప్పటికప్పుడే వచ్చిన పాలు. బట్ ఇలాంటివి చూస్తే ఎట్లా చూడాలి, ఎట్లా? ఇప్పుడు ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఒకప్పుడు కల్తీ గురించే మాట్లాడుకునే వాళ్ళము, అది కల్తీ పాలు. ఇప్పుడు కొత్తగా వస్తున్న పాలు ఏమంటే సింథటిక్ మిల్క్ అంటున్నారు. ఇది కృత్రిమ పాలు. పూర్తిగా పాలు అనేది వినియోగించకుండా కృత్రిమంగా నీటికి రకరకాల రసాయనాలు కలిపి, ఉదాహరణకి ఈ నెయ్యి కానీ, వనస్పతి కానీ, లేదా డిటర్జెంట్ పౌడర్స్ కానీ, ఇట్లా రకరకాల కెమికల్స్ కలిపి తెల్లగా రంగు వచ్చి మనము ఈ వెన్న లాంటివి కనిపిస్తున్నట్టుగా ఒక సింథటిక్ మిల్క్ తయారు చేసి కూడా ఈరోజు విరివిగా వ్యాపారస్తులు వాడుతున్నారు. టీ, కాఫీలో కానీ రకరకాల సందర్భాలను ఇట్లాంటివి తాగినప్పుడు వెంటనే వాటి రుచిని బట్టి మనము పసిగట్టవచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో రుచి కూడా బాగుండాలని కూడా కొంచెం వాళ్ళు ఎసెన్స్గా కలిపినట్లయితే కొంచెం గుర్తించడం కూడా కష్టమే. కాబట్టి మనకు నమ్మకమైన పరిస్థితులనే మనము ఏదైనా ఆహార అలవాట్లు ఉంటే మంచిది, కానీ తెలియని పరిస్థితుల్లో ఏదంటే అది తాగడం అనేది అంత సమంజసం కాదు. ఎఫెక్ట్ అంటే వాళ్ళు కలిపిన రసాయనాలు బట్టి ఉంటుంది. ఏ రసాయనమైనా కూడా అధిక మోతాదులో పోయినప్పుడు శరీరంలో కాలేయం కానీ, లేదా తర్వాత కిడ్నీ కానీ దెబ్బతింటాయి. కాలేయం అనేది కొంచెం పెద్ద ఆర్గాన్ కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది, తర్వాత డీటాక్సిఫికేషన్ చేస్తుంది. కానీ కిడ్నీ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అండి. ఇది మరీ చాలా సున్నితంగా ఉంటుంది. ఒకేసారి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయంటే ఖచ్చితంగా మనుషులు చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ యొక్క టీ, కాఫీ తాగడం అలవాటు కన్నా వాటిని ఈ కల్తీ పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా నమ్మకమైన వాళ్ళ దగ్గరే కొనుక్కోవడం మంచిది. ముఖ్యంగా బ్రాండెడ్ మిల్క్ ఉన్నప్పుడైతే కొంచెము మనము ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కల్తీ జరుగుతుందనే దానికి అంత సాహసం చేయకపోవచ్చు. కాకపోతే బ్రాండెడ్ మిల్క్ని కూడా మళ్ళీ అడల్టరేట్ చేసి ఆర్టిఫిషియల్ ప్యాకింగ్ చేసుకొని వచ్చినట్లయితే మనం అట్లాంటి పరిస్థితి కూడా మనము కొన్ని సందర్భాలు చూస్తాం. ఒక బ్రాండ్ ఉంటుంది, కాకపోతే డూప్లికేట్ బ్రాండ్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాటి అన్నప్పుడు రిటైల్ పాయింట్స్లో, ఆథరైజ్డ్ కంపెనీ రిటైల్ పాయింట్స్లో కొంటే మనకు నమ్మకం. ఇక మిగతా ఎక్కడ కొన్నా కూడా మనకు క్వాలిటీ పరంగా మనము సాహసం చేయాల్సిన పరిస్థితి పెట్టుకోకూడదు. సో మొత్తం మీద చాలా విషయాలు చెప్పారు గంగరాజు గారు. ఎందుకంటే చాలా తెలియని విషయాలన్నీ కూడా చెప్పారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంటికి పాలు తెచ్చుకునే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే ఇందాక సార్ చెప్పినట్లు ఆ ప్రికాషన్స్ అన్నీ కానీ తీసుకోగలిగితే గాన మనం ఖచ్చితంగా నకిలీ పాలేంటి, ఒరిజినల్ పాలేంటి, స్వచ్ఛమైన పాలేంటి, ఇవన్నీ కూడా మనం చాలా క్లారిటీతో మనం తెలుసుకోవచ్చు. సో చూద్దాం, మరి జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి ఇవాళ కాలం మారుతుంది, కాలంతో పాటు కనీసం మంచినీళ్ళు కరువైపోతున్నాయి, అదేవిధంగానే ఈ రకంగా స్వచ్ఛమైనటువంటి పాలు కూడా కరువైపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.